గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సొంతగా కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఈరోజు ప్రజలకి అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు నేను ఆఫీసులో గ్రీవెన్సెస్ చూశాను. నాకు వచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువ అర్జీలు భూ సమస్యల మీద వచ్చినవి. అవి కూడా తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి భూములు, ఇప్పటికీ వారి ఆధీనంలో ఉన్నటువంటి భూములు రికార్డులో చూస్తే తారుమారైపోయాయి. జగనన్న భూ సర్వే అది ఒక పెద్ద బోగస్ సర్వే. ఆ సర్వే వల్ల ఎవడు ఇబ్బంది లేనటువంటి ఇష్యూ, ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి విషయం కూడా లేనటువంటి ఇష్యూ, నువ్వు కావాలని చెప్పి జగనన్న భూ సర్వే అని చెప్పి తగాయిదాలు పెట్టావు. ఎక్కడైనా ఒక తగాయిదా ప్రజల మధ్యలో రైతుల మధ్యన ఉంటే ప్రభుత్వం తీర్చాలి. కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వమే కావాలని చెప్పి తగాయిదాలు పెట్టినటువంటి సమస్యలు కూడా వచ్చాయి. చాలా వరకు ఆఫీసర్ దృష్టిలో పెట్టి చాలా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశాం. నేను రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరుతున్నాను, ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా సరే ఆ సమస్య వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి మా వరకు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఒక జిల్లా, ఒక మండలం, ఒక ప్రాంతం అయితే చేయొచ్చు. ఈ సమస్యలు రాష్ట్రం అంతా ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి మండలంలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. దీనికి శాశ్వతంగా ఒక పరిష్కారం దొరకాలంటే దీని మీద చర్చ జరగాలి, దీని మీద త్వరగా ఎంక్వైరీ జరగాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే రెవెన్యూ అధికారులందరినీ గ్రామాలకు పంపించి గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని శాశ్వతంగా ఒక పరిష్కారం చూపడానికి, ఎవరికైతే గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది జరిగిందో వారందరికీ న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.